నిప్పుల కొలిమిగా మారింది. ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. వడగాల్పుల తీవ్రతతోటి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే బయటికి వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా దాహార్తితోటి నీళ్లు తాగాల్సిందే. మన ప్రస్తుతమైనటువంటిది కాజీపేట రైల్వే జంక్షన్. ఇది ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపేటువంటి రైల్వే జంక్షన్. ఇక్కడికి నిత్యం కూడా వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారు. సేమ్ టైంలో హైదరాబాద్ టు వరంగల్కి వెళ్ళడానికి కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఉన్నటువంటి జంక్షన్. ఇది ఎప్పుడు చూసినా కానీ రద్దీతోటి కనిపించేటువంటి ప్రాంతం. అయితే ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ ఒకప్పుడు చూస్తే మొత్తం చలివేంద్రాలు కనిపించేవి. వచ్చే వాళ్ళ కోసం దాహార్తిని తీర్చే విధంగా కనిపించేవి. అవన్నీ కూడా నగరపాలక సంస్థ కావచ్చు, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఇలా రకరకాలైనటువంటి వ్యక్తుల భాగస్వామ్యంతో నగరానికి వచ్చేటువంటి బాటసారులకు దాహార్తిని తీర్చే తీరుగా ఉండేది. కానీ ప్రస్తుతం వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే చాలా చోట్ల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు కరువయ్యాయని చెప్పచ్చు. ఎండ చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది. చాలా మంది మంచినీళ్ళు ఖచ్చితంగా తాగాలి కదా. ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు నీళ్లు కొనుక్కొని తాగాల్సిందేనా? అసలు చలివేంద్రాలు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి? అసలు చలివేంద్రాలు ఏం కనిపిస్తలేవు, ఎక్కడ చలివేంద్రాలు లేవు. ఎండ తీవ్రత బాగా ఉంది. ఏదైనా అవసరం నిత్యావసరం ఉంటేనే రావాలే తప్ప అనవసరంగా వచ్చి టెన్షన్ అయ్యి ఎండ దెబ్బ తాగి వడదెబ్బ తాగి చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మా పిల్లలకే ఈ మధ్యలో అలా జరిగింది. కాబట్టి దయచేసి అందరికీ ఏం చెప్తున్నామంటే ఎండ దెబ్బకు ఎవ్వరు గురి కావద్దు. ఎందుకంటే తీవ్రతగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్చరిస్తున్నారు. మనము మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అని ప్రతి ఒక్కరు హెచ్చరించినప్పుడు వారిని మాటలు కూడా మనం తీసుకోవాలా. మనం కన్నందుకు కాదు కానీ మన పిల్లలను పెంచే బాధ్యత కూడా మనం ఉంది. అసలు మీ చిన్నప్పుడు కూడా చూస్తే చలివేంద్రాలు కానీ ఇవి ఎట్లుండేది, ఎట్లా దాహార్తిని తీర్చేయి? చలివేంద్రం చాలా ఉండేది. అడుగుకో చలివేంద్రం ఉండేది. చాలా మందికి ఫ్రీగానే చలివేంద్రం పోసేది, నీళ్లు పోసేది. వారు క్యాన్లల్లో బాటిళ్ళల్లో తెస్తే కూడా అవి కూడా పోసేది. ఇప్పుడు చలివేంద్రం కాజీపేట పట్టణంలో ఎక్కడ కూడా లేదు. అక్కడ ఒక్కటి ఉంది ఆ చలివేంద్రం. ఇంకెక్కడ అటుమూల లేదు, ఇటుమూల లేదు. స్టేషన్లో కూడా చలివేంద్రం అనేది లేదు. ఒకప్పుడు మేము చలివేంద్రం స్టేషన్లో పెట్టినాము. చలివేంద్రం పొద్దున నుంచి నైట్ 10 గంటల వరకు మేము పోసేది. ఆ చలివేంద్రం ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా కానీ వరంగల్లో, కాజీపేటలో, ట్రై సిటీలో ఎక్కడ చలివేంద్రమే లేదు. సో చలివేంద్రంతో ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అనుకుంటున్నాను? చలివేంద్రం ఉంటే ప్రజలకి ఎవరికైనా బాగుంటుంది. కాకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చలివేంద్రం అయితే ఎవరు పెడతలేరు సార్. ఎట్లా అంటే ఎవరి స్వార్థం వాళ్ళదే అయిపోయింది. ఎవరు కూడా గవర్నమెంటే కానీ ఇంకా ఇతర కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటాను. కానీ అయ్యో ఏర్పాటు చేయాలి, చేస్తేనే బాగుంటుంది. కానీ ఇక్కడ నీళ్లు తాగుదామంటే కూడా ఎవరు కూడా, ఏ ముసలోళ్ళైనా వయసులైనా ఎవరైనా కూడా అసలు చలివేంద్రం ఎక్కడ ఉన్నదని అడిగినా కూడా ఏడా చూపించే పరిస్థితి లేదు. ఈ ఏదో టీ బండ్ల కానో ఈ టిఫిన్ బండ్ల కానో తాగడమే కానీ బాటిల్స్ పట్టుకుపోవడమే కానీ వేరే దగ్గర అయితే చలివేంద్రం పెట్టిన ఇంతవరకు ఏదో చూడలేదు నేను. ప్రస్తుతం అయితే చలివేంద్రాలు లేవు. చలివేంద్రాలు లేకపోవడంతో అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలా వరకు బాటిల్స్ కొనుక్కొని క్యారీ చేయాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది. కానీ ఎక్కడైనా చలివేంద్రం కనిపిస్తే అక్కడ దాహార్తి తీర్చుకునేవాళ్ళు. ఎండలు బాగున్నాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది. మంచినీళ్ళు ఎట్లా? మంచినీళ్ళు ఎక్కడ చలివేంద్రం దొరికితే అక్కడ వాటర్ తీసుకుంటా, ఇట్లా నడిపించుకుంటా. మనం ఇప్పుడు కూడా హన్మకొండ బస్టాండ్కి వెళ్ళే దారి. ఇక్కడి నుంచి చూస్తే నిత్యం ఈ బస్టాండ్ నుంచి దిగిన వాళ్ళే ఇటు కలెక్టరేట్లు కావచ్చు, జెడ్పీ కార్యాలయం కావచ్చు, లేకపోతే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా వరంగల్కి సంబంధించి చూస్తే వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉంటుంది. ఆ హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు. తర్వాత ఇలా చూసుకుంటే హన్మకొండలో కూడా అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. వివిధ పనుల కోసం జిల్లా కేంద్రంగా ఉండదు కాబట్టి వస్తుంటారు. వచ్చిన వాళ్ళైతే మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి అక్కడక్కడ మనం మొత్తంగా చూస్తే కాజీపేట నుంచి వరంగల్ వరకు చూస్తే ఇట్లా ప్రైవేట్ సెక్టార్లో పెట్టినవి మాత్రం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా కొంతమంది తమ షాపుల ముందు పెట్టినటువంటి చలివేంద్రాలు చూస్తే ఈ సంఖ్యను ఏళ్ల మీద లెక్కబెట్టే వాటిగా కనిపిస్తుంది. కొన్ని చోట్లనేమో డైరెక్ట్ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసి మంచినీటి చల్లటి నీళ్లు తాగే అవకాశం కల్పించారు. కొన్ని చోట్ల చలివేంద్రాలలో కుండలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే కూల్ వాటర్ క్యాన్లతోటి ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే దాహార్తితో వచ్చినటువంటి వాళ్ళకు చల్లటి నీళ్లు అందించి వాళ్ళకు సేద తీరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి చలివేంద్రానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే మానవ సేవే మాధవ సేవ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎండలు బాగా మండిపోతున్నాయి. కనీసం ప్రజలకు మన వల్ల ఒక చల్లటి గ్లాసు వాటర్ వీలైనంత వరకు మనం అందించాలని రోజు మ్యాక్సిమం 2 నుంచి 5 క్యాన్లు పడతాయి. కాబట్టి ఒక 200 రూపాయలు మనం దీనికి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ప్రజల యొక్క రోడ్డు మీద వెళ్ళే ప్రజలకు మ్యాక్సిమం నీళ్ళు అందించాలన్న ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది.
సో ఒకప్పుడు చూస్తే మీ చిన్నప్పుడు ఇట్లా సిటీలోకి వచ్చినప్పుడు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చలివేంద్రాలు కానీ ఇవన్నీ ఎట్లా ఉండేది? అసలు నీళ్లు అప్పుడు కొనుక్కునేదా ఇప్పుడు లాగానే? లేదు, అప్పుడు వచ్చేసి రంజాన్లలో వాటర్ పోస్తూ ఉండేది. అక్కడక్కడ అంటే వాటర్ అంటే గ్లాసులో పోసి ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఈ గ్లాసెస్ తీసుకోవడం వాళ్ళకు ఒక్కోసారి చల్లగా ఉండడం లేకపోవడం అలాంటివి అప్పుడు చిన్న చిన్నగా ఉండేది. ఇప్పుడైతే అప్పుడు ఎక్కువ కనబడేది. ఇప్పుడైతే చలివేంద్రాలు అనేటివి లేవు. వీలైనంత వరకు మన వంతు సహాయంగా ఇది ఒకటి రోడ్డు మీద మన ఏరియాలో మన షాప్ల ముందు ఒకటి పెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను మా పక్కన ఇద్దరం కలిసి పెట్టడం జరిగింది. సో అంటే జనరల్గా కూడా ఇప్పుడు నీళ్ళు కావాలి నీళ్ళు తాగాలి అనుకునే వాళ్ళకు ఎట్లా అసలు కొనుక్కోవడం తాగడమేనా ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు బయట చూస్తే పాపం దాహార్తి కోసం జనాలు అలమటించిపోతున్నారు. కొనడం తప్ప ఏం లేదు. పైసలు లేని వాళ్ళ కోసం మేము బాగా ఆలోచించి మానవత దృక్పథంతో మా మీ సేవ సెంటర్ కానీ బుక్ స్టాల్కి కానీ జనాలు వస్తుంటారు కాబట్టి మేము ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. ఎండలు బాగా ఉన్నాయి. చలివేంద్రంతో జనాలు తాగుతుంటే మాకు ఎంతో మేము తాగినంత సంతోషంగా మాధవ సేవ అన్నట్టు మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా బాగా సంతోషం అనిపిస్తున్నది. నీటి అవసరం, నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది కదా. కంపల్సరీ వాటర్ గురించి బయటికి పోతే మనకు దాహం వేస్తే దొరకకపోవడం అనే ఆలోచనతో మేము ఎంత కష్టపడ్డలు చూసి మేము పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి చూసి పెట్టడం జరిగింది. వరంగల్ కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఇటు కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా అంటర్ రోడ్ నుంచి ఖమ్మం వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా హైదరాబాద్కు వెళ్ళేవాళ్ళు. ఇది కాళోజీ సర్కిల్ చాలా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉంటాయి, అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇట్లాంటి దాహార్తిని తీర్చేందుకు కూడా నగరపాలక సంస్థ కొన్ని చోట్ల ఇలాంటి చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. కుండలను ఏర్పాటు చేసి వాటిలలో నీటిని నింపి ఇక్కడ వచ్చే వాళ్ళకు దాహార్తి తీర్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా జనం వస్తున్నారమ్మా? వస్తుండ్రయ్య, బాగానే తాగుతుండ్రు. మంచిగానే వస్తాను, తాగుతాను. రోజు 3 రంజన్లు వస్తాను. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నారు? 9ంటికి స్టార్ట్ చేస్తాను, 5 గంటలకు బంద్ చేస్తాను. ఇవి మధ్యాహ్నం పూటనే వస్తాను, ఎండ పూట బాగా వస్తాను. దూపతోటి వచ్చి 3 గ్లాసులు తాగుతాను ఒక్కొక్కరు. చల్లగా ఉన్నాయి అంటారు రంజన్లు. నన్ను అయితే అందరు దీవిస్తుండ్రు. అసలు మా దీవెనలన్నీ వాళ్ళకు ఉండాలి, నీళ్ళు పంపించిన సార్కు ఉండాలి. చాలా మంచిగా అనిపిస్తుంది. నీకు అప్పుడు చల్లగుండ బిడ్డ అంటారు నన్ను. ఈ చల్లగుండేదేదో ఈ సారు సప్లై చేసే సార్ కూడా చల్లగుండాలి మాకు. ఈ చలివేంద్రాలు ఎట్లా ఉంటాయి? మామూలుగా ఇవి లేకపోతే నీళ్ళు కొనుక్కుంటారా? ఎట్లా కొనుక్కోవడం జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి ఈ సమావేశంలో మాకు ఇక్కడ చలివేంద్రం నిర్మించిన నగరపాలక వరంగల్ జిహెచ్ఎంసీ వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకనగా మాకు ఇక్కడ వస్తుంటే వాటర్ దొరకక మేము ఇక్కడికి వచ్చి వాటర్ తాగడం జరిగింది. నీళ్ళు కొనుక్కోవడం ఉంటుంది. ఎట్లుంటుంది? ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ కొనుక్కోవాలంటే లీటర్ బాటిల్ 20 రూపీస్ తీసుకుంటుండ్రు. 20 రూపీస్ ఉండి లేక ఇట్లా హాస్పిటల్కి వచ్చినాం. వస్తా అంటే చలివేంద్రం కనబడితే తాగడానికి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినాం. సో చలివేంద్రాలు అవసరం అవసరం ఉంటుంది, చాలా అవసరం. ఈ ఎండాకాలం ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. వచ్చిపోయే వాళ్లకు దాహనం తీర్చడానికి నగరపాలక సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు. చాలా దూరం నుంచి వచ్చినాం అన్న. వాటర్ లేదు, తీసుకోవడానికి ఇబ్బంది లేదు. చాలా లాంగ్ నుంచి పెడితే ఒక్కొక్కటి చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి ఎక్కువ ఉండాలన్న, చాలా డిస్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ 2 మినిట్స్ నడిచిన దగ్గర ఒక 1 కిలోమీటర్ పెడితే కొంచెం బెటర్ ఏమో అని ఒక చిన్న ఆప్షన్. ఎన్ని కనబడుతున్నాయా మీకు చలివేంద్రాలు? చాలా ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఎట్లా ఉండాలి? అంటే ఒకప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఉండేది. ఈ మధ్యలో అసలు కనబడట్లేదు. మామూలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎండకు కళ్ళు తిరిగినట్టు అవ్వడం, ఊరికే కొంచెం దూరం వెళ్ళడంతోనే ఇక ధూపు అవ్వడం అవుతుంది. సో ఈ చలివేంద్రాలు ఏం చేయగలరా? ఎట్లా మరి? ఇక బాటిల్ క్యారీ చేయాలి, 20 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. మొత్తం భూమిని మొత్తం ఖరాబ్ చేయాలి, ప్లాస్టిక్ బాటిల్స్ ఎడబడతాడో వారేయాలి. అంతే ఉన్న సిచ్యువేషన్. గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల నగరపాలక సంస్థ కూడా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. మరికొన్ని చోట్లనేమో స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. అయితే గతంతో పోలిస్తే చాలా వరకు చలివేంద్రాలు తగ్గాయి. ఒక్కొక్క చలివేంద్రం మధ్యలో కూడా చాలా డిస్టెన్స్ ఉన్నది. నగరంలో అనేక చోట్ల హాస్పిటల్స్ కావచ్చు, లేదా వివిధ పనుల కోసం వచ్చిన వాళ్ళకు కొన్ని చోట్ల మాత్రమే ఇట్లాంటి చలివేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇలా ఒకప్పుడు చూస్తే నగరంలో ఎక్కడ చూసినా కానీ చలివేంద్రాలు ఉన్నాయి. ముఖ్య కూడళ్ళు కావచ్చు, ముఖ్యమైనటువంటి సెంటర్స్ కావచ్చు, ప్రధాన రహదారుల దగ్గర 100 మీటర్లకు ఒక చలివేంద్రం అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ డిస్టెన్స్లో చలివేంద్రం కనిపిస్తుంది. ఆ చలివేంద్రం దగ్గర వచ్చిన వాళ్ళు మాత్రం దాహార్తి తీసుకుంటున్నారు. ఇదే తరహాలో నగరంలో అనేక ప్రాంతాల్లో కనుక చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే వచ్చిన వాళ్ళకు దాహార్తిని తీర్చడంతో పాటు వాళ్ళకు మంచినీటి సౌకర్యం కల్పించినటువంటి అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.